సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట జిల్లా వాసి ఉదయ్ నాగరాజును మాజీ మంత్రి హరీష్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉదయ్ నాగరాజు సేవలను కొనియాడుతూ హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట జిల్లా వాసి ఉదయ్ నాగరాజుకు ఘన సన్మానం జరిగింది. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఉదయ్ నాగరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, ఫరూక్ హుస్సేన్లతో పాటు ఉదయ్ నాగరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్ నాగరాజు గారి బంధువులు, ఆత్మీయులు, మిత్రులు, సిద్దిపేట వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఉదయ్ తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు. ఉదయ్ గారు తెలంగాణలో జన్మించాడు, బ్రిటన్లో ఉదయించాడు. ఎందుకు అంటే ఇందాక దేశప్రధాని కూడా చెప్పారు, మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపిక అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు. బహుశా ఆయన వయసు 47 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వాళ్ళలో కూడా బహుశా ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, అంటే ఫస్ట్ పర్సన్ టు ఎలెక్ట్ యాజ్ ఎ యంగెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఆయన మనం ఎంపీగా ఎన్నికైతే 5 ఏళ్ళు ఉంటాం, దిగిపోతాం. కానీ వారు మాత్రం లైఫ్ టైం ఎంపీ. అలాంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని పొందడం నిజంగా చాలా సంతోషం. సరే, మనము అంత ఆషామాషి కాదు, అనుభవంగా ఏదో ఒకటిగానే ఎంపిక అవుతాడు, ఏదో లాటరీలు వెళ్ళడు కాదు. దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, తన కాంట్రిబ్యూషన్ ఉంది. ఎంతో కృషితోని, పట్టుదలతోని అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందారు తప్ప అదేదో ఓవర్ నైట్ వచ్చిందో లాటరీ ద్వారా వచ్చింది కాదు. దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్, కమిట్మెంట్. అయితే ఇక్కడ మీ అందరికి కూడా ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఉదయ్ గారిది నాది దాదాపు 2.5 దశాబ్దాల పరిచయం. ఉదయ్ గారి పెళ్లి అయినప్పుడు కూడా నేను ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను. 25 సంవత్సరాల క్రితం ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను. ఉదయ్ గారిని ఇంకొక విషయం మీరు అందరికీ చాలా మందికి తెలుసో తెలియదో కానీ, తెలంగాణ ఉద్యమంలో మనమేమో ఇక్కడుండి పోరాడినాం, ప్రత్యక్షంగా మనం పోరాడినాం. లండన్ లో ఉన్న ఉదయ్ అక్కడ తెలంగాణ బిడ్డలను, అక్కడుండే మేధావులను, అక్కడ ప్రపంచం మొత్తం ఉండేటువంటి వారిని తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా లండన్ లో ఉండి పోరాడేది ఉదయ్ నాగరాజు. తెలంగాణ ఉద్యమానికి లండన్ నుంచి కూడా ఆయన సంఘీభావం ఉండేది, ఆయన మద్దతు ఉండేది, ఆయన వాయిస్ ఉండేది. మేధావుల యొక్క మద్దతును సమీకరించడంలో ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మరి మేధావులను సమీకరించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు అందించడంలో కూడా ఉదయ్ గారు ఆయన కృషి చేసినారు. సో మనం ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడినామో, సిద్దిపేట మట్టి బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉదయ్ నాగరాజు గారి భాగస్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటాను. అయితే ఉదయ్ గారు అక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు, చాలా సంతోషం. డెఫినెట్ గా మనం ఏం కోరుకుంటాం, ఏ ఎంపీ అయినా అక్కడ ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే గెలిస్తే, ఇక్కడ ఎంపీ గెలిస్తే మన ప్రజల కోసం మనం పనిచేయాలి, మన ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలని మనం కోరుకుంటాం. అట్లే తెలంగాణ ప్రజలుగా జనరల్గా తెలంగాణ ప్రజల మనస్తత్వమే ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలు.
సో ఉదయ్ నాగరాజు గారు కూడా ఈరోజు ఒక ఎంపీగా ఎన్నికయ్యారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులు ఆ దేశంలో పొందాలని, బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, బ్రిటన్ ప్రజల సంక్షేమం కోసం, బ్రిటన్లో స్థిరపడినటువంటి భారత సంతతికి చెందిన ప్రజల రక్షణ కోసం వారు ఇంకా బాగా కృషి చేయాలని, ఆ దేశ అభివృద్ధితో పాటు భారత సంతతితో ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్న బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, మరింత మంచి పేరు ప్రఖ్యాతులు వారు పొందాలని నేను ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే మన బిడ్డ మొన్న మధ్య చూశాం, బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ మధ్యకాలంలో పనిచేశారు. ఈజ్ వెరీ యంగ్, ఈజ్ ఓన్లీ 47. ఇంకా చాలా ఉన్నతమైన అవకాశాలు పొందాలని, ఆ దేశ ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నా. మన బిడ్డ ఎక్కడున్నా గొప్పగా ఉండాలి. మన బిడ్డ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంటే అది మనకు గర్వకారణం. ఐ ప్రే ఆయన ఇంకా ఇంకా మంచి పదవులు పొందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఉదయ్తో నేను లండన్ వెళ్ళినప్పుడు ఉదయ్ గారి ఇంటికి వెళ్ళాను. ఇంకా అప్పటికి ఎంపీ కాలేదు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, అది మీ రాష్ట్రంలో హరీష్ రావు గారు ఇది చేస్తాను, ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తుంటే ఇమీడియట్ గా నేను పోవడం, ఆయన పోవడం, తర్వాత హరీష్ రావు గారికి కాల్ రావడం అనేది ఒక పరిపాటి అయిపోయింది. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రులతో సహా ఇట్లా చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక మొట్టమొదటిసారి హరీష్ రావు గారి పేరు నేను విన్నది 2004 ఎలక్షన్ ముందు. అప్పుడు మా పాత కాన్స్టిట్యుయెన్సీ ఇందుర్తి ఉండేది అనుకుంటా, అక్కడ హరీష్ రావు గారు అనేది పోటీ చేస్తారని పేపర్లో వచ్చింది. మా నాన్నగారికి ఇమీడియట్ గా ఫోన్, సార్ అక్కడ చేయలేదు, వాడు ఇక్కడి నుంచో లేదు, పేపర్లో వస్తే నాన్నగారికి ఫోన్ చేసి అడిగాను, ఎవరు అంటే ఇట్లా చెప్పారు, యంగ్ డైనమిక్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వర్క్ అంతా చేస్తున్నారు, కేసీఆర్ గారి మేనరుడు కాకుండా ప్రియ శిష్యుడు అని చెప్పారు. ఇక ఎలక్షన్ అయిపోయింది, వారు పోటీ చేయలేదు. తర్వాత మంత్రి అయిన తర్వాత మా తాతగారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, సింగపూర్ నాగేశ్వరరావు గారి గెస్ట్ హౌస్ లో ఒక ట్రైనింగ్ సెషన్ అవుతుంది. పెద్ద జయశంకర్ గారు, మేధావులంతా అక్కడ ఉన్నారు. అప్పుడు ఒక కార్ వచ్చింది, యంగ్ 6 feet నుంచి ఫస్ట్ చూస్తున్నాను. విఐపీలందరికీ ఒక దగ్గర భోజనం, ఇంకో దగ్గర కార్యకర్తలకు భోజనం. ఈ 6 feet వ్యక్తి వచ్చి డైరెక్ట్ గా అందరు విఐపీలతో మాట్లాడి ట్రైనింగ్ లో పార్టిసిపేట్, సింపుల్ గా వెళ్ళి కార్యకర్తల మధ్యలో ప్లేట్ పట్టుకొని తింటుంటే అది చూసి ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆ రోజు ఇది కదా చేయాల్సిందని. అప్పుడు దిగిన ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది, మీకు తీసుకొని మరీ పంపిస్తాను. అక్కడ ఒక ఫౌండేషన్ బ్రెయిన్ లో పడ్డది. అప్పటికే వారు మంత్రి అసెంబ్లీలో వారు ఇచ్చిన స్పీచ్ అవన్నీ వచ్చినాయి అప్పుడు. బట్ స్టిల్ ఎక్కడ ఉండాలి, ఏముండాలి ఒక ఫౌండేషన్ మాత్రం పడిన సమయం అది. ఇక నేను ఎలక్షన్ లో పోటీ చేస్తూ 2024 లో 4 సార్లు ఫోన్ చేశారు. వారు లక్షల మెజారిటీతో గెలిచే వ్యక్తి నాకు ఫోన్ చేసి మన గమ్మత్తుగా ముద్దుగా బాయిసాబ్ అని పిలుస్తారు. వారు బాయిసాబ్ ఎట్లుంది ఎలక్షన్, ఏంటి పరిస్థితి, 4 సార్లు చేసే అవసరం వారికి లేదు, ఇంత బిజీగా ఉంటారు ఇక్కడ. 4 సార్లు నాకు ఫోన్ చేసి పరిస్థితి ఏముందని. ఎలక్షన్ అయిపోగానే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అనుకుంటా ఇక్కడ రిజల్ట్ చూసి డోంట్ వరీ బాయిసాబ్ మళ్ళీ వస్తుంది మీకు, బట్ యువర్ డన్ లేదని పంపించారు. ఇట్స్ ఎ టఫ్ కాన్స్టిట్యుయెన్సీ అని కూడా పంపించినారు. అంటే అంత శ్రద్ధ పెట్టి మన వాళ్ళందరూ పెట్టి చాలా చాలా గ్రేట్, చాలా అద్భుతమైన విషయం. అది హరీష్ రావు గారికి సాధ్యం.